నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటావూరు కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తనదేనని పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం సహా ప్రజలకు అవసరమైన అన్ని వసతులను దశల వారీగా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం పలమనేరు టీడీపీ కార్యాలయంలో గంటావూరు కాలనీకి చెందిన మైనారిటీ సోదరులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ ప్రాంతంలోని ఈద్గా ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణం మంజూరు చేయాలని వారు కోరారు. రింగ్ లేకుండా ఎంత గుంతలు పడతారు నా ఇంత గుంతలు పడుతుంటారు. అదే రింగులు అంతా ఏరినా టెంపరీగా చేస్తే మళ్ళీ కావాలంటే స్లోగా డ్రైన్ వేసుకుంటూ వద్దాం. టెంపరీగా అదే వేస్తే స్లిప్ అయిపోతుంది. రింగ్ లేకుండా చిన్న గుంతలు పడతారు. అది అందరికి మీరు చెప్పండి, అది వేసుకోమనండి, శాంక్షన్ చేసి ఇప్పించచ్చు కదా. మొత్తం ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి చేయించచ్చు కదా. టెంపరీగా సాల్వ్ అవుతుంది కదా ప్రాబ్లము. మళ్ళీ కావాలంటే ఆ రింగులకు మన గుంతలకు మళ్ళీ కావాలంటే డ్రైన్ వేసుకుంటూ వద్దాం స్లోగా. ఇప్పుడు రోడ్డు కూడా పెట్టినాం కదా, కొంచెం లేదు. ఎన్నిసార్లు ముందుగా ఉన్నా నేను వాడు వస్తే కోసుకొని పొడిస్తాను. సార్ ఇప్పుడు అనుకునేది మసీదు ముందర నుంచి ఒక వీధి వరకు తవ్వినారు. జేసీబీ పనిచేసింది. 200 మూటలు బస్తాలేమో సిమెంట్ దించినారు. ఇది లాంగ్ రోడ్డు, మళ్ళీ నిదానంగా చేస్తాము అని చెప్పినారు. అక్కడ డబ్బులు వచ్చినాయి పెట్టేయమంటారు. సరే సార్. ఫస్ట్ తెలుసు మీ ద్వారా మాకు అనిపించింది. అది కూడా మీ ద్వారా ఇస్తే మేము చేసుకోలేము. ఎంతో ఎస్టిమేట్ అనేది కదా. ఫెన్సింగ్ వేసిన ఫెన్సింగ్ అయితే వేసినట్టున్నారు. పెట్టించిన మసీదు ఎదురుగా నడుస్తా ఉంది పని. నీళ్ళది మొత్తము పైప్ లైన్ కంప్లీట్గా కొత్తది వేసేది. 12 కోట్లతో శాంక్షన్. మొత్తం గంట కంప్లీట్గా ఏడాడు ఉన్నాయో అన్నింటికి పైప్ లైన్. మొన్న మళ్ళీ 3 కోట్లు తెప్పించిన. ఈసారి గంట ఊళ్ళో అది ఎంత వస్తుందో ఈసారి 2 కోట్లు పెడితే యాడ్ అవుతుందో అది. కానీ మళ్ళీ మిగిలింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేశాను. కంప్లీట్గా గంటావూరు అనేది ఫుల్ షేప్లో చేశారు. రోడ్లు ఆ వీధి ఈ వీధి అనకుండా మొత్తం కంప్లీట్ చేస్తాం. మెయిన్ రోడ్ పెట్టినారు. ఫస్ట్ ఉన్నారు కదా, ఆ రోడ్డు పెట్టినా. ఎర్రకోట ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ ఉండదు. మసీదు కూడా ఆడే ఉంది. అందుకే ఫస్ట్ అది పెట్టేయమని.
మళ్ళీ మిగిలిన వచ్చేకాడికి ఆ సందులన్నీ వేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల కాపురాలు లేరు. దిగుదా ఆ డౌన్ అంతా ఇట్లా పోయినప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా ఇంకా ఇండ్లు అట్లా పెండింగ్ ఉన్నాయి కాపురాలు. ఏ ఏ వీధులకు అయితే కాపురాలు ఉన్నారో ఎక్కువ మంది అవి మాత్రం పెట్టేది. సరే సరే ఇది ఈద్గా ఉండేది ఎక్కువగా ఉండదు సార్ కాపురాలు. ఆటోమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, మన హాస్పిటల్ ఓపెన్ చేసినాం కదా, అటు నుంచి అట్లా ముందుకు పోతేనే కదా అవును సార్ ముందుకు ఈద్గా వచ్చేది. ఆ రోడ్డు కూడా పెట్టేసినాం, అదే లోపలికి అది కూడా పెట్టినారు కదా మనం హాస్పిటల్. పోయినసారి మీరు సీసీ రోడ్ నీళ్లు రోడ్డు సమస్య చాలా అయిపోయింది. స్కూల్ పిల్లలపై కూడా జిల్లా హాస్పిటల్ కూడా వచ్చింది, దానివల్ల మీకు బాగా ఇబ్బంది లేదు. రెస్పాన్స్ కూడా ఎట్లా బాగుంది. స్కూల్ కూడా బాగానే ఉంది, మన ఉర్దూ స్కూల్ కూడా ఉంది. ఇవి రెండే కదా బేసిక్, రెండు ఫినిష్ చేసేస్తే ఏమన్నా ఇంకా కరెంట్ ఏదైనా ఇష్యూ చెప్తే ఆ లైన్ లాగేసి సార్ ఎర్రకోట తవ ఆటి నుంచి మసీద్ వరకు ఒక 2 లైట్లు కావాలి సార్. స్కూల్ పెట్టు ఇంట్లో వాళ్ళు చేస్తారండి. పోల్స్ ఉన్నాయి కదా. पोला में नहीं है, मेन रोड से मस्जिद टेराकोटा टर्निंग तक का ఇప్పుడు డబ్బులు एकदम अंधेरा। వేసేయమన్నారు.